సీసీ రోడ్డు నిర్మాణం విషయంలో తలెత్తిన గొడవ ఎంఐఎం కాంగ్రెస్ నేతల మధ్య ముష్టి యుద్ధానికి దారితీసింది. హైదరాబాద్లోని నాంపల్లిలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సీసీ రోడ్డు విషయంలో వివాదంతో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అక్కడికి చేరుకున్నారు. విషయం తెలిసి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కూడా తన అనుచరులతో అక్కడికొచ్చారు. ఫిరోజ్ ఖాన్ పైకి మాజిద్ హుస్సేన్ దూసుకెళ్లారు. ఇద్దరు నేతల అనుచరులు ఘర్షణకు దిగారు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, నాంపల్లిలో కాంగ్రెస్ అలాగే ఎంఐఎం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నాంపల్లిలో ఇవాళ ఎంఐఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యే కాంగ్రెస్ కంటెస్టెంట్లు ఇద్దరు కూడా ఒకరిపై రాళ్లతో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అదేవిధంగా కాంగ్రెస్ నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈసీ రోడ్డు విషయంలో గొడవ తలెత్తడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫిరోజ్ ఖాన్ ఇది తెలుసుకున్నటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే అతని అనుచరులతో వచ్చి ఫిరోజ్ ఖాన్ పై దాడికి పాల్పడ్డాడు. ఆ ఏరియాలో తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు సిసి రోడ్ల మరమ్మతులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చకించాడు అనేటువంటి అంశంపై కోపోద్రిక్తులైనటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఒక్కసారిగా తన అనుచరులతో వచ్చి దాడికి దిగాడు. ఈ దాడిలో ఒకరిపై ఒకరు రాళ్లు దాడి చేసుకోవడం, పిడుగులు రుద్దుకోవడం, ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికి చేసినటువంటి పోలీసులు సైతం కట్టడి చేయలేకపోయారు. ఎంఐఎం ఎమ్మెల్యేతో వచ్చినటువంటి అనుచరులు కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై ఆయన అనుచరులపై తిరుగుతూ ఒక్కసారిగా భయాందోళనమైనటువంటి వాతావరణం చూసే విధంగా అక్కడ పరిస్థితులు క్రియేట్ చేశారు. దీంతో అక్కడ చుట్టుపక్కల వారు కూడా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో అక్కడ నుంచి గట్టిగా అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతా అయిపోయిన తర్వాత నిదానంగా సంఘటన స్థలానికి చేస్తున్నారు. అంటే పోలీసులు ఈ ఇన్సిడెంట్ జరుగుతుందని తెలిసినా కూడా అక్కడ వాళ్ళు కేవలం నిమిత్త మాత్రంగానే అక్కడ ఉన్నారు. గొడవ జరుగుతుందని తెలిసినా కూడా కేవలం ఒక ఎస్ఐ అధికారితో అక్కడ ఉండడం తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత ఏసీపీ ఇన్స్పెక్టర్ సంఘటన స్థలానికి చేరుతున్నారు. అప్పటికే గొడవ తారాస్థాయికి చేరింది. ఒకరితో దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఎప్పుడు ఇట్లాంటి కల్చర్ లేదు, కొత్తగా ఇటువంటి కల్చర్ బయటపడతా ఉంది. పోలీసులు మాత్రం కేవలం తూతు మంత్రంగా నామమాత్రమానికి మాత్రమే పరిమితమవుతున్నారు. గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని కట్టడి చేయలేకపోయినా పర్లేదు, కానీ ఇంత గొడవ జరుగుతుంటే కనీసం ఇక్కడ ముందస్తుగా పోలీస్ డిప్లాయ్మెంట్ లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి సమయంలో అంతా అయిపోయిన తర్వాత తాపీగా సినిమాలో పోలీసులు ఒక్కసారిగా సినిమాలో చివరిలో వచ్చేటువంటి పోలీసుల లెక్క ఇక్కడ కూడా అంతా ముగిసిపోయిన తర్వాత తాత్కాలిక పోలీసులు చూసి అక్కడ కాపలా పెట్టినటువంటి పరిస్థితి. పోలీసులు అంతా అయిపోయిన తర్వాత నేపథ్యంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పోలీసులపై గట్టిగా అరుస్తూ బయటకు వచ్చారు. ఇంత గొడవ జరుగుతుంటే మీరు ఎందుకు రాలేదంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం పరిస్థితి. ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అంశంలో ఓల్డ్ సిటీ వేదికగా నాంపల్లిలో ఇవాళ మరోసారి కక్షలు బగ్గుమన్నటువంటి పరిస్థితి. నేరుగా ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎంఐఎం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ అవుతుంది. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడులకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ భయాందోళనమైనటువంటి పరిస్థితుల కారణంగా చుట్టుపక్కలటువంటి స్థానికులైతే భయాందోళనకు గురయ్యారు. ఇట్లాంటి పరిస్థితులు రాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలి, ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ పైన ఖచ్చితంగా దీనిపైన కేసు నమోదు చేసి వాళ్ళ పైన చట్టపరంగా ముందుకు వెళ్తే ఇటువంటి చర్యలు తీసుకునే ఎటువంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాత్రం ప్రస్తుతానికి భాస్కర్, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారంటే గతంలో ఇలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు అనేది ఎగ్జాక్ట్లీ నిజం. సో ఇట్లాంటి ఘటనలు ఇలాగే పునరావృతం అవుతూనే ఉంటాయో, ఎలా ఉంటుందో సిచ్యుయేషన్ చెప్పలేము. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అంటారు? అలాగే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ఫర్దర్గా ఏం చేయబోతున్నారు?
పోలీసులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వంతో ప్రాబ్లం, ఎంఐఎంతో తీసుకుంటే ముఖ్యమంత్రికి సన్నిహితంగా వివరిస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ నేతలు ఊరుకోరు కాబట్టి అదొక భయం. ఈ రెండింటి నేపథ్యంలో పోలీసులు ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దాడులు కానీ ఇట్లాంటి ఇష్యూస్ కానీ జరిగినటువంటి పరిస్థితి లేవు. ఇవాళ మొత్తం పోలీసింగ్ కూడా పొలిటికల్ గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి నిన్న మనం సికింద్రాబాద్ లో చూసుకుంటే దాండియా ప్లేస్ లో కామన్ మ్యాన్ కు డీజే నిషేధం అని చెప్పినటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ నిన్న రాత్రి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి రాగానే అక్కడ డీజేను కంటిన్యూగా పెట్టారు. తర్వాత లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి తరుణ్ జోషి వచ్చి పోలీస్ కమిషనర్ ఆదేశాలున్నా, హైకోర్టు ఆదేశాలున్నా డీజేలు పెట్టి తన కుటుంబ సభ్యులు దాడి ఆర్పించారు. ఇవాళ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పోలీసులు మౌనం పాటిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పోలీస్ అంతా కూడా పొలిటికల్ గా అయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో టీఆర్ఎస్ టైంలో పోలీసింగ్ లో ఎక్కువగా రాజకీయ ప్రమేయం లేకపోవడంతో కొంత వాళ్లకు స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా రాజకీయంగా తయారైనటువంటి పోలీస్ వ్యవస్థ కనిపిస్తోంది. ఎన్ని చట్టాలు వచ్చినా ఏం జరిగినా అప్పట్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ మాయమైపోయింది. కేవలం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేకుండా సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలు తీసుకొస్తూ కేవలం అవి సామాన్యులకు మాత్రమే పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు కనీసం కాపాడాల్సిన పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున రాకుండా కేవలం తూతు మంత్రంగా మోసేసి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే ఘర్షణ తలొచ్చి పూర్తయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రావడం ఇవాళ మనం పోలీసింగ్ లో ఎంత రాజకీయ ప్రమేయం ఉందో అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు ఒకటికి వచ్చినటువంటి పోలీసులు కూడా పాపం ఏం చేయగలుగుతారు? ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి, లేదంటే ఎంఐఎం సపోర్ట్ చేయాలి. ఎవరికి సపోర్ట్ చేసినా అవతలి వాళ్ళు మరొకరితో చెప్పించి ఖచ్చితంగా వారిపై యాక్షన్ తీసుకుంటారు. ఇవన్నీ గుర్తెరిగి పోలీసులు అక్కడికి వచ్చినటువంటి ఇరు వర్గాల ఆందోళనకారులు గడ్డం పట్టుకుని బద్దలాడుతున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ పై చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎవరిని ఇప్పుడు ఇక్కడ సామెత గుర్తొస్తుంది, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం పోలీసుల పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు మాత్రం ఈ తీవ్రంగా నలిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి జరిగేటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే పోలీసుల జోక్యం పొలిటికల్ గా తక్కువగా ఉంది. మాత్రం ప్రజలను చూస్తున్నటువంటి డిమాండ్ కనిపిస్తోంది. దీన్ని ఇప్పటికైనా ఉన్నతాధికారులు విమర్శించుకుంటారో లేదంటే పెడచెన్న పెడతారో అనేటువంటి మాత్రం రానున్న రోజుల్లో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. माजी पण मानले